Hi friends, welcome to our E2 track channel. హాయ్ ఫ్రెండ్స్, దోసపిండితో గుంట పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కావాల్సినది ఫస్ట్ దోసపిండి తీసుకుంటున్నామండి. ఒక గిన్నెలో దోసపిండి తీసుకున్నాను. దాంట్లోకి పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఆనియన్స్ గుంట పునుగుల మిశ్రమంలో వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా ఉడికిన ఉల్లిపాయ తింటే కరకరలాడుతూ బాగుంటుంది మంచిగా. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాక పుదీనా వేస్తున్నానండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది గుంట పునుగుల మిశ్రమంలో వేస్తే. పుదీనా వేశాక మనకి సరిపడినంత ఉప్పు తీసుకుంటున్నానండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళ ఉప్పు అండ్ కారం. చిల్లీస్ తీసుకున్నా కాబట్టి కారం పొడి కొంచెం తక్కువ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ దోసపిండిలో మంచిగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కలిసిపోవాలి పిండిలో. ఇప్పుడు గుంట పునుగుల పాత్ర తీసుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టి వేడి చేసి కొంచెం వేడయ్యాక ప్రతి గుంటలో కొంచెం కొంచెం నూనె వేసుకుంటున్నానండి. ఎక్కువేం వేయనవసరం లేదు. అన్ని గుంటలలో కొంచెం నూనె వేశాక ఒక్క 2-3 సెకండ్స్ ఆగి ప్రతి గుంటలో మనం తయారు చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని వేస్తున్నానండి. గుంటలో సరిపడినంత మిశ్రమం వేసుకుంటే షేప్ మంచిగా వస్తుంది. నెమ్మదిగా ప్రతి గుంటలో మిశ్రమాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసుకున్న గుంట పునుగులు మంచిగా ఉడకపెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఉడకపెట్టుకుందాం. ఒక 2-3 మినిట్స్ అయ్యాక చూస్తున్నానండి అడుగు వైపున మంచిగా కుక్ అయిందో లేదో. ఒకసారి చూసుకోండి, 1-2 మంచిగా చూసుకొని కుక్ అయితేనే అన్ని గుంట పునుగులు టర్న్ చేసుకోండి. చక్కగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి, అందుకే నేను అన్ని పునుగులని తిప్పుకుంటున్నానండి. ఇప్పుడు రెండవ వైపు కూడా మంచిగా ఉడికించుకోవాలి. లోపల ఉన్న ఉల్లిపాయ మంచిగా ఉడకాలి. సో రెండవ వైపు ఉడికించుకునేటప్పుడు మీరు మూత పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది మీ ఇష్టం అండి. నేనైతే మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఆగి నేను మూత తీస్తున్నానండి. చెక్ చేసుకుందాం రెండవ వైపు ఉడికిందో లేదో. మంచిగా ఉడికిందండి. ఇప్పుడు నేను మంచిగా రెండు వైపులా ఉడికిన గుంట పునుగుల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి రెడీ చేసుకుంటున్నానండి. మనకి సర్వ్ చేయడానికి ఇప్పుడు గుంట పునుగులు రెడీగా ఉన్నాయి. ఈ గుంట పునుగుల్ని పల్లి చట్నీ పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. లోపల వైపు కూడా చూడండి, ఆనియన్ మంచిగా ఉడికి బాగుంటుంది టేస్ట్. చక్కగా చట్నీలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. గుంట పునుగులు రెడీ. Thanks for watching. Please like, share and subscribe. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మా మిగతా వీడియోస్ కోసం E2 ట్రాక్ ఛానల్ మీద క్లిక్ చేయండి.